జై తెలంగాణ. ఎక్కువ టైం తీసుకోను. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిలవగానే మన కార్యక్రమానికి వచ్చి మనందరికీ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న గౌరవనీయులు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న ఈరోజు సభకు అధ్యక్షత వహించిన ధర్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ, కార్తీక్ బాబుతో సహా అందరికీ కూడా, అందరు అధ్యక్షులు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, అందరికీ కూడా, అందరితో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చిన మా అన్న తమ్ముళ్ళకు, మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి గారు కానీ నరోత్తం రెడ్డి గారితో పాటు కొంతమంది వచ్చిన్నారు, శ్రీరామ్ రెడ్డి గారితో పాటు కొంతమంది వచ్చిన్నారు, అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. మరొకసారి ఇక్కడ కూర్చోగానే చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ అందరినీ ఆత్మీయులందరినీ కలిసిన ఫీలింగ్, చేవెళ్ళ కానీ రాజేంద్ర నగర్ కానీ ఎక్కడ చూసినా మళ్ళీ ఆత్మీయులందరినీ కలిసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మీ అందరికీ కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్న అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. శ్రీరామ్ రెడ్డి గారు రాగానే అడిగాను నేను, నారాయణ రెడ్డి అని ఎట్లా ఉన్నాడు అంటే, ఒక బాధ్యత అప్పచెప్తే ఎట్లా పనిచేస్తారనే దానికి వాళ్ళ కుటుంబం ఉదాహరణ. శ్రీరామ్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తారు, నారాయణ రెడ్డి అన్న కూడా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అట్లాగే నరోత్తం చూడగానే రామకృష్ణ అన్న గుర్తుకు వస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు అనంతరెడ్డి గారు చెప్పినట్టు ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి 1981 నుండి అనుకుంటా, 81 నుండి అన్ని కుటుంబాలందరూ కూడా ఇక్కడ ఎక్స్ఎంపీపీలు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, అందరు ఉన్నారు, నరసింహారెడ్డి గారు ఉన్నారు, సుభాష్ ఉన్నారు, అందరు పేరు పేరున చెప్తే ఒక 100 మంది పేర్లు ఇక్కడ చెప్పొచ్చు. సో అందరు ఉన్నారు, అందరికీ కూడా అందరి బాధ్యత కూడా ఈరోజు ముందు మనకు కనిపిస్తుంది ఏంటంటే, భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ గారు మళ్ళీ రావాలనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న అంశం. పైన కేసీఆర్ గారు రావాలని ఎట్లా కోరుకుంటున్నారో, కింద సామాన్యులు కూడా గులాబీ కండ ఎవరి మెడలు ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మాకు భరోసా వస్తుందనే నమ్మకం ఈరోజు కింద ప్రజలంతా కనిపిస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ నెమరు వేసుకున్న సందర్భంలో ఇప్పుడు ఒక్కసారి ఆ ఫోటో చూస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, కేసీఆర్ నిశానా జరిపేస్తానని అన్నాడు. అన్న ఒక్క నిశానా జరపగలుగుతాడా? ఒక్క నిశానా, వేరే ఏమొద్దు, ఉన్న దాంట్లో ఒక్క నిశానా జరపగలుగుతాడో చూడాలి. మొన్న ఒక మీటింగ్ పోతే ఒక రైతన్న అంటా ఉన్నాడు, ఒక లేడీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న దాంట్లో పోతూ ఉంటే 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధమ్మ, కేసీఆర్ పుణ్యాత్ముడు ఆయన వర్షం పడంగానే ఇస్తుండే, కలుపు తీర్థం అంటే వస్తుండే, 2 సార్లు ఎగ్గొట్టిండు అని తిడుతూ ఉన్నాడు. రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా, అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ వాడు ఉచ్చరిస్తున్నంతకాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది. సో ఎక్కడ పోయినా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు మోయినాబాద్కి వెళ్ళి వచ్చినారు, చేవెళ్ళకి వెళ్ళి వచ్చినారు, రాజేంద్రకి వెళ్ళి వచ్చినారు. ఎట్లా కనిపించింది మనకు? రింగ్ రోడ్ ఎక్కగానే ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తారు? 100% కేటీఆర్ కనిపిస్తాడు. అక్కడ ఏ ఫ్లైఓవర్ చూసినా, ఏ రోడ్డు చూసినా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ కలపాలా, ఎక్కడ ఫ్లైఓవర్ వేయాలి, ఎక్కడ అండర్ పాస్ వేయాలా, ఎమ్మెల్యేలుగా మాకు లేని అవగాహన ఈ హైదరాబాద్ సిటీ మీద, రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి దాని మీద సంపూర్ణ అవగాహన ఉన్న ఏకైక నాయకుడు 100% కేటీఆర్ గారు. అది నేను చెప్పగలుగుతాను. నేను అసలు షాక్ అయిపోయినా. ఒక రోడ్ ఫౌండేషన్ ఎన్నికే తీసుకెళ్లారు, ఒకసారి తీసుకెళ్ళినప్పుడు ఈ రోడ్ ఎక్కడికి పోతుంది తెలుసా అని అడిగారు. ఎక్కడికి పోతారంటే మణికొండకు పోతుంది అన్నాడు. ఆ కొండల గుట్టలకి వెళ్ళి మణికొండకి ఎందుకు తీసుకెళ్తుందంటే, ఈ లింక్ రోడ్ తీసుకొస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, దగ్గర అవుతుంది అక్క అని చెప్పినప్పుడు నిజంగా షాక్ అయిపోయినా ఆ కొండల గుట్టలు. సో అది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు బాబు చెప్పినట్టు ఈరోజు చిట్ట చివరి స్థానానికి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిపింది కేసీఆర్ గారు. అది చాలా గర్వంగా చెప్పుకున్నాం మనం. మేమున్నాం మొదటి స్థానంలో అని చెప్పుకున్నాం. కానీ ఈరోజేమో 1.5 ఇయర్లోనే ఎంత అధోగతి పాలైందనేది మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే కేసీఆర్ గారి నిశాన్ అంటే, ఒకసారి నవాపేట పోయినాను నేను. పోయినప్పుడు ఆ ఊర్లో లేడీస్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను నీళ్ళు వస్తున్నాయి అమ్మ అని. కేసీఆర్ నీళ్ళ బిడ్డ అన్నది. కేసీఆర్ నీళ్ళు అంటే నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో. కేసీఆర్ నీళ్ళు ఏంటి, మంచినీళ్ళు నల్లలలో వస్తున్నాయి అంటే, గవే బిడ్డ కేసీఆర్ నీళ్ళ అన్నారు. అంటే అంత చెరగని ముద్ర కేసీఆర్ గారు వేసుకున్నారు. ఈరోజు గ్రామాలకు వెళ్తున్నప్పుడు మనం చెట్లు చూస్తున్నాం. నరోత్తం ఇంతకుముందు చెప్పినట్టు సర్పంచ్లకు గర్వంగా పనిచేసినామని. ఆ చెట్లను ఏమంటారు? కేసీఆర్ చెట్లు అంటారు. కేసీఆర్ చెట్లు, కేసీఆర్ నీళ్లు. కాబట్టి కేసీఆర్ నిశాన ఎవ్వరూ చెడపలేరు, అది వాస్తవం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి అని ఎట్లా అంటాం, అట్లాగే కేసీఆర్ గారు కూడా నిశాన చెడపలేని ముద్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ముద్రించింది వాస్తవం. కాబట్టి సంవత్సరంన్నరలోనే అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకున్నాం, ఎట్లాగైనా కేసీఆర్ గారు వెనక్కి రావాలి అనేది ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. మన మోయినాబాద్కి వెళ్ళి వచ్చినారు. మీరు 111 జీవో దియగానే మీరు ఏం చేసినారు? సంబరాలు చేసుకున్నారు. బాబా ఇంకెక్కడికో వెళ్ళిపోతాం మేమని. జస్ట్ దాన్ని జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మన టైంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి.
కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది? ఒక్కసారి అడుగుతున్నారా? ఒక్కసారి అడిగితే దానికి సమాధానం చెప్పే దిక్కులేరు. త్రిభువన్ జీవో దేవుడారు కానీ హైడ్రా తీసుకొచ్చి మనను కథం పట్టించే పని అయితే ఆగం చేసింది. హైడ్రా తీసుకొచ్చి ఆగం చేసింది. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఒక మీటింగ్లో కేసీఆర్ గారితో నేను కూడా ఒక మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఉన్నాను. అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి. అప్పుడే వర్షాకాలంలో అన్న దగ్గర ఆఫీస్కి చైర్కి ఎదురుగుండా గోడ మీద తనే గూగుల్లో పోయి చూసుకునేవాడు ఏదున్నా కూడా. మీటింగ్ అవుతూనే ఉంది, ఇమీడియట్గా గూగుల్లోకి వెళ్ళిపోయి చెక్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే కాళేశ్వరంకి వెళ్ళి కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి, మరి చెరువులు నింపుకున్నారా లేదా అని ముందు పోయి సిద్దిపేట అక్కడంతా చూస్తున్నారు. అట్లాగే సిరిసిల్ల అంటే కరీంనగర్, మెదక్, ఉమ్మడి మెదక్ అదంతా చూస్తున్నారు. తర్వాత నల్గొండకు వచ్చిన్నారు. మాకు అర్థం కాలే ఏం చూస్తున్నారా అని మేము కూడా అట్లా చూస్తూ ఉన్నాం. చూపిస్తూ ఉంటే నల్గొండకి వెళ్ళగానే అన్ని చెరువులు నింపుకున్న తర్వాత ఒక చెరువు ఖాళీగా అనిపించింది. వెనుకనే జగదీశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఏంటి పలానా ఊళ్ళో పలానా చెరువు ఖాళీ ఉంది, ఆ కాలువలో నీళ్ళు ఉన్నాయి, చెరువు నింపుకోవచ్చు కదా అన్నారు. నాకు అర్థం కాలేదు, షాక్ అయిపోయాను. అంటే ఒక చెరువు ఖాళీ ఉందంటే వర్షాకాలం వచ్చినప్పుడే ఆ చెరువులలో నీళ్లు నింపుకుంటే మళ్ళీ రైతులకు అవసరం వచ్చినప్పుడు మనం వాడుకుంటాం కదా, మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా? ఆ ఊరు చెరువు నింపి మళ్ళీ 2 రోజులలో నాకు చెప్పు అన్నారు. ఒక్క నిమిషం షాక్ అయిపోయినాను. అంటే అంత డెప్త్లో పోయి ఆలోచించున్నారు. అంటే రైతన్నకి ఇబ్బంది ఉండొద్దు, రాష్ట్రం కరువుల పాలు కావద్దు, కరువుల కాటకాలు రావద్దు అనే ఆలోచనతో ఫోన్ పెట్టేసిన తర్వాత నేను అడిగాను అన్నకి, అన్న నాకు కొంచెం బాధ వేస్తుంది అన్న. ఎందుకమ్మా అన్నారు. అంటే కాళేశ్వరం పూర్తి చేస్తే అక్కడ అన్ని చెరువులు నింపబడుతుంది, మరి మా రంగారెడ్డి మా వికారాబాద్ చెరువులు ఎప్పుడు నిండాలన్నా అని అడిగాను. అంటే ఒక్క మాట అన్నారు, నిజమేనమ్మా తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నప్పుడు కాళేశ్వరం పూర్తి చేసి అక్కడ అన్ని కూడా నీళ్ళు ఇస్తున్న సందర్భంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి కూడా ఇక్కడున్న వాళ్ళు కూడా నీళ్ళు ఇస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్నకు నీళ్ళు ఇచ్చాననే తృప్తి నాకు ఉంటుందమ్మా, ఒక్క కోరిక నాదే అన్నారు. అంత గొప్పగా చెప్పారు కేసీఆర్ గారు. సో అంత తపన పడేవాళ్ళు. గూగుల్లో పోయి ఏ రైతన్నకు నీళ్ళు అందుతలేవు, ఏ చెరువు నిండింది, ఏ కాలంలో నీళ్ళు వస్తున్నాయని ఎంక్వైరీ చేసింది కేసీఆర్ గారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా గూగుల్లోకి వెళ్తున్నారు. కానీ ఏం సర్చ్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్గా రైట్. మామిడిపల్లిలో భూములు ఖాళీ ఉన్నాయా, కందుకూరులో భూములు ఖాళీ ఉన్నాయా, పుప్పాలగూడలో భూములు ఖాళీ ఉన్నాయా, ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇమీడియట్గా తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు, అవకాశం ఉంటే ఎక్కడెక్కడ మనం రాసుకోవచ్చు. ఇది ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఇక్కడ రైతన్న చేస్తారంటే వాళ్ళకు పట్టదు. నిన్న మనం ఒక ఫోటో చూసినాం, గుండె దరుకుపోతుంటుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నపిల్ల చనిపోయింది అని హాస్పిటల్ ముందు ధర్నా చేస్తూ ఉంటే, మరి అదే దారి నుండి 3 మంత్రులు పోతూ ఉంటే డెడ్ బాడీ పైకి పట్టుకొని ఆ తల్లి రోధిస్తూ ఉంటే కనికరం కనిపించలేదు అక్కడ ఉన్న వాళ్ళకి. మనసు కలుపుకుమంది కదా ఎక్కడైనా చూస్తే. ఇట్లా ఉంది. మీరు చావనన్నా చావండి, ఏమైనా చేయండి, మాది మాకుంది, మేము పోతున్నాం అనే లెవెల్లో ఈ ప్రభుత్వం పోతూ ఉంది. ఇది మన తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు.